లింగాష్టకమిదం సింహహారతి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమశంతమగో హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోంది. కరతాళ ధ్వనులు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పౌర్ణమాసీతి గాయా తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేన కైహమాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. గట్టిగా కరతాళ ధ్వనులు. నక్షత్రహారతి. అగ్నిర్నః పాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇరమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాన్తిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవః సువితే దధాతు. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. గట్టిగా కరతాళ ధ్వనులు. నక్షత్రహారతి జరుగుతోంది. శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ కైలాస ప్రాంగణంలో పరమేశ్వరుడు మహా